అంజలికి సంబంధించిన అంజలి కూడా కొంతమంది పోలీసు అధికారులను ఇంటబెట్టుకొని వాళ్ళకి సంబంధించిన టీమ్ లీడర్స్ని పెట్టుకొని కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా వాళ్ళు కొద్దిగా డిప్రెషన్స్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటే చెప్తున్నారు, మొత్తం కూడా ఎవరైతే శివ ఉన్నాడో ఆ శ్రీను ఉన్నాడో, శివ వాళ్ళ ఫాదర్ శ్రీను ఉన్నాడో, అతను ఒకటే చెప్తున్నాడు, నా కొడుకు మాత్రము ఆ విధంగా చేయడం మాత్రము తప్పే, కానీ నేను మాత్రం దాన్ని ఏమనట్లేను. కాకపోతే ఏంటంటే నా ఇద్దరు కొడుకులు ఆ జైలుకి వెళ్ళడం మాత్రము చాలా బాధగా ఉంది. బయటికి వెళ్ళాలంటే కూడా చాలా బాధగా ఉంది. ప్రతి ఒక్కరూ నన్ను ఒక వేరే రకంగా కూడా చూస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఆ బాధ తట్టుకోలేకపోతున్నారు పరిస్థితి కనిపోతుంది. ఎవరు కూడా పని కూడా ఇవ్వటం లేరు అని కూడా చెప్తున్నారు పరిస్థితి కనపడుతుంది. శివ మాత్రము ఆ కళ్ళలో చూస్తే ఆ బాధ కూడా కనపడుతున్న పరిస్థితి. మొత్తం కూడా నేను ఏం తప్పు చేశాను, నేనేం తప్పు చేయలేను, చేస్తే నా కొడుకు తప్పు చేశాడు, కానీ నన్నెందుకు ప్రజలందరూ కూడా ఒక రకంగా చూస్తున్నారు. నేను కూలి చేసుకుంటేనే రూపాయి వస్తుంది, దాంతో నేను భోజనం చేసేవాడిని, కానీ ఈరోజు నేను ఉపాసం ఉండవలసిన పరిస్థితి ఉంది. నేను ఒక దగ్గరికి పనికి వెళ్తే కూడా అక్కడ పని దగ్గర కూడా వాళ్ళు ఆ పని కల్పించలేదని కూడా విలపిస్తున్నట్టు చూస్తున్నాం మనం. ఆ శివ వాళ్ళ ఎవరైతే తండ్రి శ్రీను ఉన్నారో ఆ శ్రీను బాధ చూస్తే మాత్రము ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందిగా వాళ్ళు కూడా బాధపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా మొన్న జీడిమేట్లలో జరిగిన ఆ బాలిక తల్లి ఎవరైతే తల్లిని కూడా చంపిన కేసు విషయంలో కూడా ఆ శివ ఇప్పటికే జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మా తల్లిదండ్రులు మాత్రము కొద్దిగా ఇబ్బంది ఉంది, బాధతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎవరైతే శివ తండ్రి శ్రీను ఉన్నాడో, శ్రీను కూడా నిన్న హైదరాబాద్కు వెళ్ళాను, కానీ ఆ సమయం సరిపోకపోవడంతో కూడా నేను ఆ కొడుకును కూడా మళ్ళీ కోర్టులో కూడా చూసుకోలేకపోయానని కూడా చెప్తున్న పరిస్థితి. మరొకసారి అవకాశం వస్తే ఆ ములాఖత్ ద్వారా ఆ కొడుకుని సంప్రదిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది.